కడపలో 3.5 ఏళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారాన్ని సర్వేపల్లి జనసేన నేత బొబ్బేపల్లి సురేష్ నాయుడు తీవ్రంగా ఖండించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో సమావేశం నిర్వహించామని ఆయన అన్నారు. 3.5 ఏళ్ల పాపను అత్యాచారం చేయడం దారుణమన్నారు. ఇటువంటి అఘాత్యాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సర్వేపల్లి జనసేన నేత బొబ్బేపల్లి సురేష్ నాయుడు భరోసా కల్పించారు. ఇటీవల ఏదైతే కడప జిల్లా మైలవరం మండలం ఏ కంచెళ్ళ దిన్నే గ్రామంలో ఏ కంబాళ్ళ దిన్నే గ్రామంలో 3.5 సంవత్సరాల దీక్షిత అనే పసిబిడ్డని ఒక నరరూప కామాంధుడు అత్యాచారం చేసి చంపేసి కంప చెట్లలో పడేయడం జరిగింది. నిజంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనసులని కలిచివేసినటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఇటువంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా నేడు ఉన్న చట్టాల కంటే కూడా మెరుగుగా కఠినంగా రెండో వ్యక్తి ఇటువంటి విషయాలకు పాల్పడాలంటే భయభ్రాంతులు గురయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని నేడు సమాజంలో ఆడబిడ్డలను కన్నా తల్లిదండ్రులు ఆడబిడ్డ పుట్టిందనే ఆనందంతో ఉండాలా, ఎలా కాపాడుకోవాలా అని భయభ్రాంతులకు గురయ్యే విధంగా నేటిలో సమాజంలో ఇటువంటి మృగాలు తిరుగుతూ ఉన్నాయి. ఎవరిని నమ్మాలా ఎవరిని నమ్మకూడదు అనేటువంటి విషయం కూడా నిజంగా ఇంత దారుణంగా ఉందంటే పరిస్థితి కడుపు రగిలిపోయేటువంటి పరిస్థితి ఇది. కాబట్టి దేశంలో కూడా ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా ప్రణాళిక రావాలా. ఉన్న చట్టాల వల్ల ఎక్కడా కూడా ఇటువంటి మృగాల భయభ్రాంతులకు గురి కాకుండా ఉండారో వాళ్ళందరిపైన కూడా పోలీస్ వ్యవస్థ కఠినమైన చర్యలు తీసుకొని ఈ చర్యలు తీసుకునే విధానాన్ని సమాజానికి కూడా తెలియజేసే విధంగా ఉంటే రెండో వ్యక్తి ఆడబిడ్డల వైపు చూడాలన్నా పసి బిడ్డల వైపు చూడాలన్నా పోపించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఆ ఆడబిడ్డకి పాపం ఆ తల్లిదండ్రులు బిడ్డను కోల్పోయి నిజంగా ఎంత క్షోభ అనిపిస్తున్నారో ఆ తండ్రి ఆ బిడ్డను భుజం మీద వేసుకొని పోతా ఉంటే కడుపు రగిలిపోయేటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఆ కుటుంబానికి 2 ఎకరాల పొలం 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ పోయిన ప్రాణాన్ని అయితే తీసుకురాలేం, కానీ వాళ్ళ కడుపు తీపిని చల్లార్చలేం. కానీ రెండో వ్యక్తికి రెండో కుటుంబానికి ఇటువంటి క్షోభ రాకుండా ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ ప్రతి ఒక్కరు కూడా చర్యలు తీసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ సమాజంలో ఉండే యువత అందరికి కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, మీరు సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప ఇటువంటి చర్యలకు పాల్పడే విధంగా తయారు కావద్దు. సమాజాన్ని మన కుటుంబాలని మన ఆడబిడ్డలని మనం కాపాడుకోవాలా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. మీరు ఏదైతే కొన్ని అలవాట్లకు బానిసలై సమాజంలో యువత చెడు మార్గాలకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి, వాళ్ళందరినీ కూడా తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు గమనించుకుంటా కాపాడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఈ ఘటన నిజంగా కడప జిల్లానే కాదు రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా సరే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా